స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైన యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ వీక్షకులైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి సదవకాశాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నా ప్రియులారా, అంతా బాగున్నారు కదా? మనందరూ క్షేమంగాను ఆరోగ్యవంతులుగాను ఉండాలని మౌనదిన ప్రార్థన. జాగ్రత్తగా ఉండండి. ఎండలు బాగా పెరిగాయి, మరి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, గ్రీష్మ తాపము మరి రోజు రోజుకి బాగా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ ఎండల్లో నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత చాలా ఎక్కువగా ఉంది. చల్లటి నీళ్ళు తాగండి, మజ్జిగ తాగండి, పళ్ళ రసాలు తాగండి, పుచ్చకాయలు, కొబ్బరి నీళ్ళు అలాంటివన్నీ కూడా సేవిస్తూ మరి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. బలహీనతలో ఉన్నటువంటి వారు ఆసుపత్రుల వెంట తిరుగుతూ అలసిపోయి ఉన్నారు. వారికి ఎండ వాన ఏమీ లేదు, వారు ఆసుపత్రులను తిరుగుతూనే ఉన్నారు. దేవుని బిడ్డలమైనటువంటి మనలను దేవుడు కోడి తన పిల్లలను రెక్కల కింద చేర్చుకొని ఎలాగని కాపాడుతుందో అలాగని కాపాడుతూ ఉన్నాడు. ఆయన మనలను భద్రపరుస్తూ ఉన్నాడు. ఆయన రెక్కల కింద ఉన్న ఆరోగ్యం ఇస్తున్నాడు. ఏ తెగులు మన గుడారములు సమీపించకుండా, ఏ కీడు వాటిల్లకుండా ఆయన దయలో మనలను జ్ఞాపకం చేసుకొని కంటికి రెప్పలా ఆయన కాపాడుతున్నాడు. ఒక్కడు తన కనుపాపను కాపాడుకున్నట్లుగా దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మన దేహము దేవుని యొక్క ఆలయము కనుక ఈ దేహాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం మన బాధ్యత. కాబట్టి మనల్ని మనం జాగ్రత్త వహించి మరి కాలానుగుణంగా మనం ప్రవర్తించుకుంటూ ఉండాలి. ఈ ఎండల నుంచి మనం తప్పించబడి మరి చక్కటి చల్లటి వాతావరణంలో మన దినాలను మనం కొనసాగిస్తూ ఉండాలని ప్రభు పేరట దేవుని దాసునిగా మీ ఆత్మీయునిగా మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకు తెలియదని కాదు, జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాలకు ముందు కొనసాగిపోదాం. వాక్యమైన దేవానికి వందనాలు. నన్ను శరీరధారిగా మా మధ్యలోకి వచ్చి కృపాసత్య సంపూర్ణుడిగా మా మధ్యలో ఉండి నీ పిల్లల అధికారాన్ని మాకు ఇచ్చి ప్రభు అనైనా మమ్మల్ని అయినా నిత్యరాజ్యానికి వారసులుగా సిద్ధపాటు చేసినందుకు వందనాలు. నీ రక్షణే ప్రభు మమ్మల్ని ఆయన ఈ స్థానంలో నిలవబెట్టింది. దాని నీ కృపక వందనాలు. నీ లేఖనాన్ని ధ్యానించబోతూ ఉండగా, నీ వాక్యాన్ని అయినా వినబోతూ ఉండగా మీరే మాతో మాట్లాడండి. నీ సన్నిధి మాతో ఉంచండి. నీ బలమైన సన్నిధి, నీ శక్తివంతమైన సన్నిధి, నీ అభిషేకం మా మీదకి దిగివచ్చి మేము నీ వాక్యం చేత ఆదరించబడినట్లు సహాయం చేయమని, వినుచున్న వారిలో గొప్ప శక్తి, ఉజ్జీవము, నీ ప్రభావము కనపడగలిగేటువంటి నాయన దీవెన సమృద్ధిగా దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. స్వస్థపరచువాడు దేవుడా లేక దేవుని సేవకుడా అనేటువంటి అంశంతో నేను మీతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. మరి ప్రార్థన చేసినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన ఈ అంశాన్ని గురించి మాట్లాడమని. గత 6 ఎపిసోడ్లు స్వస్థతను గురించినటువంటి అంశాలతో కూడినటువంటి సందేశాలు మీకు అందించడానికి దేవుడు ఎంతగానో కృప చూపాడు. మరి ఈ దినాన కూడా ఈ ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని స్వస్థపరచువాడు దేవుడా లేక దైవ సేవకుడా అనేటువంటి విషయాల గురించి నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. దేవుని బిడ్డలారా, మొదటగా దేవుని సేవకులు ఎవరు? దేవుడు అంటే సహజంగా మనకు తెలుసు. దేవుడు ఎవరు అంటే భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు అని ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడుతూ ఉంది. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 27వ వచనంలో నేను సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు అయినటువంటి యెహోవా అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా, నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నా సన్నిధిలో నడుచు నిందారహితుడవై ఉండమని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు సర్వశక్తిమంతుడు. అంతేకాకుండా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో అందరికీ తండ్రి అని రాయబడింది. అపోస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయం 36వ వచనంలో కూడా రాయబడింది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని.
దేవుని బిడ్డలారా, దేవుని గురించినటువంటి విషయాలు ఇంకా అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. దేవుని గురించి మనకందరికీ తెలుసు. దేవుడు సర్వశక్తిమంతుడని, ఆయన ప్రభావము కలిగినటువంటి వాడని, ఆయన ఆశ్చర్యకార్యాలు చేయగలిగినటువంటి వాడని, ఆయన అద్భుత క్రియలు చేయగలిగిన వాడని, మహత్కార్యాలు సూచక క్రియలు ఆయన ద్వారా మాత్రమే సాధ్యమవుతున్నాయనేటువంటి విషయము మనకందరికీ తెలుసు. ఎందుకంటే మన విశ్వాసం ద్వారా అనేకమైనటువంటి అద్భుత కార్యాలను దేవుని వలన మనం చూడగలిగాం. మన విశ్వాస జీవితం ప్రారంభమైన నాటి నుండి మనము ప్రార్థించి దేవుని మీద భారం వేసిన ప్రతి విషయంలో కూడా దేవుడు అనేకమైన ఆశ్చర్యకార్యాలు మన పట్ల జరిగిస్తూనే వచ్చాడు. ఏ విషయంలో కూడా దేవుడు మనల్ని సిగ్గుపరచలేదు. ప్రతి విషయంలో కూడా దేవుడు మన పట్ల న్యాయాధిపతి అయి ఉండి మనకు అద్భుత కార్యాలు చేస్తూ ప్రతి విషయంలో ఆయన మనకు విజయాన్ని ఇస్తూ కృప వెంబడి కృపను పొందుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. దేవుని బిడ్డలారా, దేవుని సేవకులు ఎవరు అనేటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఇలా వ్రాయబడింది, పిలువబడిన వారు అని. తన కృపామహిమకు కీర్తి కలిగినట్లుగా దేవుడు మనలను పిలిచాడు. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన దేవుని యొక్క గుణాతిశయాలను ప్రచురపరచడానికి దేవుడు మనల్ని పిలిచాడు అని వాక్యంలో చెప్పబడుతుంది. దేవుని సేవకులు అంటే పిలువబడినటువంటి వారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో ఏర్పరచబడిన వారు అని చెప్పబడింది. ఎందుకంటే లోకరీతనైన జ్ఞానులైనను గొప్ప వంశంపు వారినైనను ఆయన ఎన్నుకోలేదు, కానీ జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వారిని దేవుడు చేసుకున్నాడు. బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను వాడుకున్నాడు. దేవుని పట్ల జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు యొక్క సేవకులు అనగా ఏర్పరచబడినటువంటి వారు అని అర్థం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో ప్రత్యేకపరచబడిన వారు అని చెప్పబడతా ఉంది. అలాగే తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం, తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో స్వార్థను ప్రకటించుటకు యోగ్యులుగా ఎంచబడినటువంటి వారు అని. దేవుని బిడ్డలారా, యోగ్యులుగా ఎంచబడినటువంటి వారు దేవుని యొక్క సేవకులు. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 17వ వచనంలో దేవుని దాసులు అని దెయ్యము సాక్ష్యం ఇస్తూ ఉంది. పుతోనను దెయ్యము, దేవుని బిడ్డలారా, పౌలు శీలలు ఆ ప్రదేశం గుండా వెళుతూ వస్తున్నప్పుడు, ఆ మార్గం గుండా వెళుతూ వస్తున్నప్పుడు దెయ్యము పట్టినటువంటి చిన్నది, పుతోనను దెయ్యం పట్టిన చిన్నది వారిని గురించి అపహాస్యం చేస్తూ ఏళన చేస్తుంది. వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని ప్రచురిస్తారు అని. సర్వోన్నతుడైన దేవుని దాసులు, దేవుని బిడ్డలారా, సేవకులు అంటే దేవుని దాసులు. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది పరిచారికులు అని. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనంలో శిష్యులు అని రాయబడింది. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో పౌలు అంటున్నాడు, మేము ఆయనతో కూడా జత పనివారము అంటున్నాడు. సేవకులు అనగా జత పనివారు. ఇలాగున సేవకులు గురించి వ్రాయబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, గ్రీకు భాషలో డయాకోనన్ అంటే డీకన్ అనమాట. డయాకోనన్ అనే పదం నుండి డీకన్ అనే పదం వచ్చింది. డీకన్ అనగా సేవకుడు. అలాగే లెటార్గస్ అనేటువంటి మాట నుండి పరిచారికుడు అనేటువంటి పదం వచ్చింది. పరిచారికుడు అనగా సేవకుడు. గ్రీకు భాషలో డయాకోనన్, లెటార్గస్ అనేటువంటి ఈ పదాలకు పరిచారకులు లేక దేవుని యొక్క సేవకులు అనేటువంటి అర్థం వచ్చే మాటలు ఉన్నాయి. దేవుని సేవకులు అంటే ఎవరంటే పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ప్రత్యేకపరచబడిన వారు, యోగ్యులుగా ఎంచబడిన వారు, దేవుని యొక్క దాసులు, పరిచారికులు, శిష్యులు, దేవునితో జత పనివారు అనేటువంటి ఈ మాటలు ఎంచబడింది. ఇంకా దేవుడు కోరుకున్నటువంటి వారు అనేటువంటి మాట కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. దేవుని బిడ్డలారా, వీరిని దేవుని సేవకులు అన్నారు. మనుష్యుల సేవకులు మనుష్యుల పనులు చేస్తారు. మనుషుల యొక్క సేవకులు వారు ఏ పని నిమిత్తము ఏర్పాటు చేయబడ్డారో ఆ పని నిమిత్తము వారి కార్యాలను చేసి యజమానికి ఘనతను కలిగిస్తూ ఉంటారు, యజమానికి మెప్పును తెస్తూ ఉంటారు, యజమాని పనులన్నింటినీ కూడా చక్కబెడుతూ ఉంటారు. యజమాని లాభప్రాప్తికి వెలితి కలగకుండా ఉండేటట్లుగా వారు ఎంత రాత్రనగా పగలనగా ప్రయాసపడి యజమానిని సంతోషపెడతారు తగిన ప్రతిఫలాన్ని పొందడానికి. అయితే దేవుని పరిచారకులు, దైవ సేవకులు అంటే దేవుని యొక్క పరిచారకులు. దేవుని పరిచారకులు దేవుని పని చేస్తారు, దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తారు, దేవుని ఆలోచన నెరవేరుస్తారు, దేవుని హృదయానుసారులుగా ఉంటారు, దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారుగా ఉంటారు, దేవుడు చేయవలసిన కార్యాలను చేస్తూ ఉంటారు.
దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి కార్యాన్ని చేస్తాడు. దేవుడి యొక్క ఆలోచన ఏమైందో ఆ కార్యాలన్నిటినీ కూడా దేవుని యొక్క సేవకులు చేస్తారు. దేవుడు తన సేవకులకు చెప్పకుండా ఏది కూడా చేయడు. 103వ కీర్తనలో కూడా ఉంది, ఆయన చిత్తము నెరవేర్చే ఆయన పరిచారికులారా అని. దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారు ఆయన పరిచారికులు. దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు ఈ అద్భుతమైనటువంటి మాటను మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. ఆ 12 మందిని కూడా అపోస్తలులుగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు స్వస్థపరిచేవాడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఆయన అద్భుతాలు చేస్తాడు, ఆయన స్వస్థత కార్యాలు చేస్తాడు, ఆయన మహత్కార్యాలు చేస్తాడు, ఆయన సూచక క్రియలను జరిగిస్తూ ఉంటాడు, ఆయన అద్భుతాలను చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనదంటే ఏది లేదు కనుక చనిపోయినటువంటి వారిని తిరిగి లేపుతాడు, కుష్ఠరోగులు శుద్ధులుగా చేశాడు, మగవారికి మాటలను ఇచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, అంగవైకల్యం కలిగిన వారికి అవయవాలను ఇచ్చాడు. ఇలాగున ఆయన తనే అనేకమైన అద్భుత కార్యాలను చేస్తూ వచ్చాడు. మరి ఆయనే చేయొచ్చు కదా, ఘనతంతా ఆయనకే వెళ్తుంది కదా. మరి ఆయన ఏర్పరచుకున్నటువంటి శిష్యులకు ఆ అధికారాన్ని ఇవ్వడం ఎందుకు, ఆ ఘనతను వారికి అప్పగించడం ఎందుకు అంటే, దేవుని బిడ్డలారా, ఎందుకు ఆయన ఎలాగున చేశాడు అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఆయన నిరంతరము భూమి మీద ఉండడానికి వచ్చిన వాడు కాడు. మనందరి పాపముల నిమిత్తము, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా మనందరి పాపముల కొరకు శిలువ పైన చనిపోవడానికై, ఆయన దేవుని యొక్క నిర్గమమును నెరవేర్చడానికి, దేవుని యొక్క ప్రజలను దేవుని కొరకు సంపాదించి పాపం యొక్క బానిసత్వమును విడిపించి, పాపమనే దాస్యపు కాడి క్రిందని విడిపించి, వారి కాడి మోకులను తెంపి వారి యొక్క కాడిని విరగగొట్టి స్వేచ్ఛాయుతులుగా చేసి దేవుని సొత్తైనటువంటి జనాంగముగా, దేవుని పిల్లలుగా దేవునికి అప్పగించడానికి, దేవుని యొక్క రాజ్యాన్ని భూమి మీద స్థాపించి ఆ రాజ్యములో చేర్చబడిన ప్రతి ఒక్కరిని పరలోక రాజ్య వారసులుగా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి పాప పరిహారార్థమై కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆయన నిరంతరం ఎక్కడుండేవాడు కాడు. ఆయన శిష్యులతో అన్నాడు, నేను మీతో నిరంతరము ఉండను అంటున్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు, యోహాను సువార్త 13వ అధ్యాయము 16వ వచనంలో 36వ వచనంలో ఎలాగని చెప్పబడింది, సీమోను పేతురు, ప్రభువా నీవెక్కడికి వెళుచున్నావని ఆయన అడుగగా, యేసు నేను వెళుచున్న చోటుకి నీవు ఇప్పుడు నా వెంట రాలేవు కానీ తర్వాత వచ్చేదవు అంటున్నాడు. ఆయన మరి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసినటువంటి గడియ వచ్చినప్పుడు తన శిష్యులతో చెప్తున్నాడు, నేను నిరంతరం మీ మధ్యన ఉండను, అలాగని నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను వెళుతున్నాను అన్నప్పుడు నువ్వెక్కడికి వెళుతున్నావు, నీతో పాటు నేను కూడా వస్తానంటే నువ్వు ఇప్పుడు రాలేవు కానీ నువ్వు తర్వాత వస్తావు అంటుంటే, లేదు ప్రభు, అవసరమైతే నీ కొరకు నేను ప్రాణమైనా పెడతాను అన్నప్పుడు పేతురుతో యేసు ప్రభు వారు అంటున్నాడు, నన్ను ఎరగనైన ముమ్మారు నీవు చెప్పక మునుపు కోడు కుయ్యదని అని యేసుక్రీస్తు ప్రభు వారు ఆ పేతురుతో చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇలాగున అప్పుడు అంటున్నప్పుడు దేవుని బిడ్డలారా, పిలుపు కూడా యేసైతే ఏమంటున్నాడు తెలుసా, నువ్వు వెళితే వెళ్ళావు కానీ తండ్రిని మాకు కనపరచెళ్ళు అంటున్నాడు. అప్పుడు పిలుపుతో యేసుక్రీస్తు ప్రభు వారు అన్నాడు, పిలుపు నీవు నన్ను చూసి ఇంకా నువ్వు గ్రహించలేదా అంటున్నాడు. ఎందుకంటే యేసును చూచినటువంటి వాడు తండ్రిని చూచినటువంటి వాడు. శిష్యులు అంటే 12 మంది అపోస్తలులకు మాత్రమే. ఆయన ఏర్పాటు చేసుకున్న 70 మంది శిష్యులు ఉన్నారు, వారికి ఈ అధికారాన్ని ఇవ్వలేదు. అయితే దేవుడు ఆది నుండి ఎక్కువ సార్లు ఏం చేస్తున్నాడంటే, ఆయన వ్యక్తిగతంగా పనిచేసినటువంటి వాడు కాడు. దేవుని బిడ్డలారా, ఎక్కువ సార్లు ఆయన నేరుగా అద్భుతాలు చేయలేదు. జలప్రళయము వస్తుందని చెప్పినప్పుడు దేవుడే ప్రజలందరికీ ప్రత్యక్షతనిచ్చి చెప్పొచ్చు కదా, లేదు, నోవాహు ద్వారా 120 సంవత్సరాలు ఆ జలప్రళయమును గూర్చినటువంటి హెచ్చరికను జారీ చేస్తూ వచ్చాడు. తగ్గిన సమయంలో దేవుడు ఆ వాడ తలుపులు బిగించి ఆకాశ తుమ్ములు నింపాడు. 40 రాత్రులు 40 పగలు ప్రచండమైనటువంటి వర్షాన్ని కురిపించాడు. ఇంకా మనం చూసినట్లయితే మరి ఐగుప్తులో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపించవచ్చు, కానీ దేవుడు నేరుగా వెళ్ళి ఫరోతో మాట్లాడి విడిపించగలిగిన శక్తిమంతుడు. అలాగూ చేయలేదు. ఎక్కడైతే నరహత్య చేసి ఎవరి మధ్యలోంచి అయితే పారిపోయి వచ్చేసాడో,
ఎవరి మధ్యలోనైతే సుఖభోగాలన్నీ విసర్జించి ప్రాణభయంతో పారిపోయి వచ్చేసాడో ఆ ప్రదేశానికి మోషే మరలా తిరిగి దేవుని చేత పంపించబడుతున్నాడు. ఎలాగ పంపించబడుతున్నాడు? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అద్భుత కార్యములను చేతబట్టుకుని, దేవుని యొక్క అద్భుతాలు చేసే శక్తిని చేతబట్టుకుని, దేవుని పక్షాన అద్భుత కార్యాలు సూచక క్రియలు చేయగలిగిన శక్తి అభిషేకము కలిగినటువంటి వాడై తిరిగి ఐగుప్తులోనికి వెళ్ళాడు. ఎవరు చేశారు అక్కడ అద్భుతాలు? దేవుని బిడ్డలారా, దేవుడే చేశాడు. కానీ శక్తి దేవునిది. అద్భుతాలు చేసినటువంటి వాడు మాత్రం మోషే. దేవుడు తన దాసుడైనటువంటి మోషేను వాడుకుని అద్భుతాలు చేశాడు. అద్భుతాలు చేసేవాడు దేవుడా, దేవుని సేవకుడా అంటే ఇక్కడ ఎవరు అద్భుతాలు చేసేవాడని మనం చెప్పుకోగలం? అద్భుతాలు చేసేవాడు దేవుడు, అద్భుతాలను చేసేవాడు దేవుని యొక్క సేవకుడు. దేవుడు అద్భుతాలు చేయాలనే ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు తన దాసుని ఏర్పాటు చేసుకుని తన దాసుని ద్వారా అద్భుతాలను చేస్తూ వచ్చాడు, స్వస్థతలు చేస్తూనే వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇంకా ఈ అద్భుతాల గురించి మనం చూసినప్పుడు, అంతేకాకుండా మరి సింహాల బోనులో ఉన్నప్పుడు దానియేలును కూడా దేవుడు విడిపించాడు, తన దూతను పంపించి. దేవుడే నేరుగా విడిపించవచ్చు కదా, దేవుడు తన దూతను పంపించడం ఎందుకు? అగ్నిగుండంలో వేయబడినప్పుడు షడ్రక్ మెషక్ అబేద్నెగో అనే వారిని అగ్నిగుండంలో వేసినప్పుడు 4వ వాడిగా దేవుని యొక్క దేవదూతల యొక్క దేవత యొక్క స్వరూపం కనబడుతుందని రాజు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడే నేరుగా వారిని అగ్నిగుండంలోకి వెళ్లకుండా ఆపొచ్చు కదా. దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలు దేవుని పక్షాన రోషము కలిగి నిలబడినప్పుడు దేవుడే వారి ద్వారా అద్భుత కార్యాలను చేస్తూ వచ్చాడు. అందుకు రోమపత్రికలు అంటాడు, పొందగోరి వాని వలనైనను ప్రయాసపడి వారి వలనైనను కాదు, కరుణించు దేవుని వలన సమస్తం జరుగుతున్నదని. పొందగోరే వాడి వలన కాదు, ప్రయాసపడే వారి వలన కాదు, దేవుని వలన ఈ కార్యాలు జరుగుతున్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే దేవుని బిడ్డలారా, మన వాక్యములు మనం చూస్తూ ఉంటాం కదా, పేతురును చెరసాలలో వేసినప్పుడు దేవుడు తన దూతను పంపించి తీసుకుని వచ్చి మరలా సమాజ మందిరంలో ఒకసారి నిలబెట్టాడు. మరలా పేతురు చెరసాలలో వేయబడినప్పుడు సంఘమంతా కలిసి ప్రార్థించారు. ఇది ప్రార్థన ద్వారా కలిగినటువంటి అద్భుతం. ప్రార్థించినప్పుడు పేతురుని దూతను పంపించి రెండవసారి దూతను పంపించి దేవుడు పేతురుని చెరసాలలోంచి బయటకు రప్పించాడు. నా ప్రియమైనటువంటి వారులారా, దేవుడు నేరుగా ఏ కార్యము ఆయన చేసేవాడు కాదు, కానీ దేవుడు తన సేవకుల ద్వారా అద్భుత కార్యాలైనా, సూచక క్రియలైనా, మహత్కార్యాలైనా, స్వస్థత కార్యాలైనా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. అదే అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 15-16 వచనంలో లూకాసు వార్తలో అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు స్వస్థపరిచాడు. అపోస్తుల కార్యముల గ్రంథంలో అయితే 5వ అధ్యాయము 15-16 వచనాల్లో చూసినట్లయితే పేతురు స్వస్థపరిచాడు. పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనా అతను నీడ పడవాలని మంచాల మీద, పరుపుల మీద కూడా వారిని తీసుకుని వచ్చిరి. అలాగే యెరూషలేము చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో ఉన్నటువంటి జనులు, రోగులు, అపవిత్రాత్మల చేత పీడించబడిన వారు కూడా మోసుకొని వచ్చినప్పుడు పేతురు వారందరిని కూడా స్వస్థపరిచాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు స్వస్థపరిచాడు అని వ్రాయబట్టం కన్నా పేతురు యొక్క నీడ పడినప్పుడు వారు స్వస్థత పొందారు. పేతురు వారిని స్వస్థపరిచాడు. స్వస్థపరిచేవాడు దేవుడే, కానీ దేవుని యొక్క సేవకుని ద్వారా దేవుడి కార్యాలు జరిగిస్తాడు. ఏ విషయంలో కూడా దేవుడు రాజీ పడడం. దేవుని బిడ్డలారా, దేవుడు గణపరిచేటువంటి వ్యక్తులను దేవుడు స్వస్థపరచు కృపావరములను కొందరికిచ్చి, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో అంటున్నాడు, స్వస్థపరచు కృపావరములను దేవుడు ఇస్తున్నాడు అని. అందరూ స్వస్థపరచు కృపావరములు పొందిన వారు కాదు ప్రియ దేవుని బిడ్డలారా. కొందరు మాత్రమే అభిషేకము కలిగినటువంటి వారిగా ఉంటారు, కొందరు మాత్రమే స్వస్థపరుస్తారు. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 28వ వచనంలో కూడా అందరూ స్వస్థపరచు కృపావరమును పొందితరా అంటాడు. అందరూ కాదు, కొందరే. అందరూ కూడా ఒకే వరమును కలిగిన వారు కాదు. నీకు స్వస్థత వరం లేదనుకో, నువ్వు మౌనంగా ఉండు. ఎవరి వలన దేవుడు స్వస్థత కార్యం జరిగిస్తాడో వారి ద్వారా దేవుడు స్వస్థపరుస్తాడు. తీర్పు తీర్చడానికి నువ్వెవడు? ఎవరి ద్వారానో స్వస్థత కలుగుతుంటే స్వస్థత లేవని చెప్పడానికి నీకు అధికారం ఎవరిచ్చారు? దేవుని శక్తిని కించపరిచేటువంటి అధికారం నీకు ఎవరిచ్చారు? నీకివ్వబడిన తలాంతును బట్టి నీవు దేవుని పని చేసుకో. నీకివ్వబడిన కృపావరము, అది భాషల వరమైనా, అది పరిశుద్ధాత్మ వరమైనా, అది వివేచన వరమైనా, అది ప్రవచన వరమైనా, నీకే లేక బోధించేటువంటి కృపావరమైనా, హెచ్చరించే కృపావరమైనా, పంచిపెట్టేటువంటి శుద్ధ మనసుతో పంచిపెట్టే కృపావరమైనా, నీకు ఇవ్వబడిన ఏ వరమైనప్పటికీ దానిని ఉపయోగించుకుని సువార్త చెప్పు. దానిని ఉపయోగించుకుని నువ్వు ప్రభువును గణపరచు. దానిని ఉపయోగించుకొని కొందరిని
కొందరిని నరకంలోనికి వెళ్లకుండా లాగు, కొందరిని అగ్నిలోంచి లాగినట్టుగా లాగు, దేవునికి అప్పగించు, దేవుని ఆత్మకు అప్పగించు. దేవుని బిడ్డలారా, వారి ద్వారా వారికి దేవుడు ఏమి ఇవ్వాలో, వారిని ఎలాగో దేవుడు బలపరచాలో, దేని ద్వారా దేవుడు వారిని దర్శించి వారిని సాక్షులుగా నిలబెట్టాలో దేవునికి తెలుసు. అంతేగాని స్వస్థతపరచు కృపావరము కలిగి ఉన్న దైవజనుడికి తీర్పు తీర్చేటువంటి హక్కు నీకు లేదు. ఒకవేళ అతడు దేవుని చిత్తానికి విరుద్ధంగా నడుస్తుంటే వాడు దేవునికి లెక్క అప్పగించుకుంటాడు. బాధ్యత నీది కాదు. నీకేవబడిన కృపావరం చొప్పున నువ్వు చేసే పరిచర్య నిమిత్తం నువ్వు లెక్క అప్పగించుకోవాల్సిన వ్యక్తిగా ఉన్నావు కనుక నీ పరిచర్య నువ్వు చేసుకో. స్వస్థపరచువాడు దేవుడా, దేవుని సేవకుడా అనేది నీకు అనవసరం. దేవుడు తన సేవకుడి ద్వారా కాకుండా తను నేరుగా ఏ స్వస్థత కార్యం చేయడు. దేవుని బిడ్డలారా, నాకు చేశాడు, నేరుగా నాకు చేశాడు. నేను లేవలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వచ్చి నన్ను ముట్టాడు. నా దగ్గరికి వచ్చి ఏ దైవ సేవకుడు ప్రార్థన చేయలేదు. అలాగని అందరికీ కూడా నేరుగా ప్రభు వచ్చి స్వస్థపరచాలని అనేటువంటి నిబంధన ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, కాబట్టి స్వస్థపరచు కృపావరము కలిగినటువంటి వారి ద్వారా దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయము 8వ వచనంలో, అపోస్తుల కార్యముల గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనంలో, మిలితే ద్వీపంలో పొప్పులి అనేటువంటి వాని యొక్క తండ్రి జ్వరము చేత రక్తభేది చేత బాధపడుతున్నప్పుడు పౌలు అతని వద్దకు వెళ్ళి ప్రార్థించి అతని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచాడు. పౌలు వెళ్ళాడు, చేతులుంచాడు, ప్రార్థన చేశాడు, స్వస్థపరిచాడు. ఎవరు స్వస్థపరిచాడని రాయబడింది? పౌలు స్వస్థపరిచాడు అని రాయబడింది. అక్కడ పౌలు దేవునికే ప్రార్థన చేశాడు, చేతులుంచాడు, స్వస్థపరిచాడు. ఎవరు స్వస్థపరిచారు? ఇక్కడ యేసు ప్రభు స్వస్థపరిచాడు, దేవుడు స్వస్థపరిచాడు అలా, శక్తి దేవునిదే. కానీ పౌలు కలిగినటువంటి స్వస్థపరచు కృపావరము చేత ఆ పొప్లి తండ్రి యొక్క జ్వరాన్ని, రక్తభేదం నుండి కూడా స్వస్థత పొందినట్లుగా పౌలు స్వస్థపరిచాడని వాక్యంలో రాయబడింది. వాక్యాన్ని విభేదిద్దామా? వాక్యం చెప్పే సత్యాన్ని కాదందామా? వాక్యం ద్వారా, వాక్యంలో బాహాటంగా పరిశుద్ధాత్మదేవుడు రాయించినటువంటి వాక్య భాగాలను కాదు అని మనం తోసివేద్దామా? మరొక సందర్భాన్ని పరిశుద్ధాత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనంలో, ఆ 5వ అధ్యాయంలో ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. దేవుడే అతనికి విజయాన్ని ఇచ్చాడు. నయమాను అనే కుష్ఠరోగి, సిరియా రాజు యొక్క సేనాధిపతి. ఆ సైన్యాధిపతి చాలా బలవంతుడు. దేవుడే తన ద్వారా అనేకమైన విజయాలు సిరియా రాజ్యానికి ఇచ్చాడు. అయితే అతడు కుష్ఠరోగం చేత బాధపడుతున్నాడు. ఆ నయమాను ఇంట్లో ఇశ్రాయేలు యొక్క చిన్నది ఉంది. తన యజమానురాలతో ఉంది, అమ్మా షోమ్రోన్లో ప్రవక్త ఉన్నాడమ్మా, నా యజమాని అక్కడ పంపిస్తే కుష్ఠరోగం నుంచి విడిపిస్తాడు అని చెప్పినప్పుడు ఆ యజమానురాలు నయమానుతో చెప్పినప్పుడు నయమాను సిరియా రాజుతో చెప్తే సిరియా రాజు తాకీదులు రాయించి ఉత్తరం రాసి పంపించాడు. ఇదిగో నా యొక్క సైన్యాధిపతి అయినటువంటి నయమాను కుష్ఠరోగం ఉంది, నీవు దానిని మాన్పించాలి అని చెప్పి ఆ ఉత్తరం రాసి పంపిస్తే ఇశ్రాయేల్ రాజు ఏం చేశాడంటే తన వస్త్రాలు చింపుకొని నాతో వివాదానికి కారణమేమీ దొరకక ఈ కారణం వెతుకుతున్నాడని తన బట్టలు చింపుకున్నాడు. ఎలీషాకు తెలిసింది విషయం. నీవు బట్టలు చింపుకోవాల్సిన అవసరం ఏంటి? ఇశ్రాయేలుల మధ్య ప్రవక్త ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేయి, ఆ నయమాన్ నా దగ్గర పంపించు అన్నాడు. నయమాన్ తన దగ్గరికి వచ్చేటప్పుడు తన సేవకుడితో అంటున్నాడు, ఇదిగో నయమాన్ వస్తున్నాడు, వెళ్ళి యొర్దానికి వెళ్ళి 7 మార్లు మునుగు శుద్ధుడు కమ్మని చెప్పు అన్నాడు. నయమాన్ రాగానే గాజే పరుగున వెళ్ళి, అయ్యా ఇదిగో మా ప్రవక్త గారు చెప్పారు, మీరు యొర్దాన్ నదిలోకి వెళ్ళి 7 సార్లు మునిగి శుద్ధుడు కమ్మని చెప్పారంటే, నా దేశంలో అభినవి పర్పర్ అనేటువంటి పవిత్ర జలములు కలిగిన నదులు లేవా? వాటిలో మునిగితే శుద్ధుడిని అవ్వలేనా? ఇక్కడికి ఇంత దూరం వచ్చి నేను ఆ మురికి నీళ్లు కలిగిన యొర్దాన్ నదులను స్నానం చేయాలా? ప్రవక్త నా ముందుకొచ్చి ఏదైనా మంత్రించి నాకున్నటువంటి కుష్ఠరోగాన్ని తీసివేస్తాడని నేను అనుకుంటే ఇలాంటి మాట చెప్తాడని కోపంతో తిరిగి వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఆ సేవకులు ఒకడు అన్నాడు, అయ్యా నేను ఏదైనా గొప్ప కార్యం చేయమంటే చేయవా అంటే చేస్తానన్నాడు. మరి ఇది అంతకన్నా అంత అల్పమైందే కదా. యొర్దాన్ నదులు 7 మార్లు మునుగు శుద్ధుడు కమ్మని అన్నాడు కదా. ఒకసారి ఆలోచించున్నప్పుడు నయమాను వెళ్ళి యొర్దాన్ నదిలో 7 మార్లు మునిగాడు. 7వ మారు మునిగినప్పుడు పసిపిల్లవాని దేహము తన శరీరమునకు వచ్చింది. దేవునికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఇది ఎవరు చేశారు ఈ అద్భుతం? ఎవరి మాట ద్వారా ఈ అద్భుతం జరిగింది? దేవుని సేవకుడు అనేటువంటి ఎలీషా ద్వారా ఈ అద్భుతం జరిగింది. దేవుని బిడ్డలారా, అన్నిసార్లు దేవుడే ప్రత్యక్షమయ్యి ఆయన బాగు చేస్తాడనేది కాదు. దేవుడు తన దాసులను ఏర్పాటు చేసుకొని, తన పరిచారికులను ఏర్పాటు చేసుకొని,
దేవుడు తన సేవకుల ద్వారా అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు జరిగిస్తూ ఉంటాడు. ఈ కడవరి దినాల్లో ఈ సంఘం యొక్క కొత్త నిబంధన సంఘపు కాలంలో మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే, దేవుడు స్వస్థపరచు కృపావరములను మానవులకు తన సేవకులకు దేవుడు ఇచ్చాడు. ఆ స్వస్థపరచు కృపావరముల ద్వారా దేవుడు రోగులను బాగు చేస్తూ ఉన్నాడు. అనేకమైన బహిరంగ సభల్లో మనం చూస్తూనే ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే చచ్చిన వారిని లేపవలసినటువంటి అవసరత ఉందా అంటే లేదు. చచ్చిన వారిని లేపవలసినటువంటి అవసరత లేదు. యేసు ప్రభువు వారు చచ్చిన వాళ్ళు లేపాడు కదా, మరి అదే స్వస్థపరచు కృపావరము పొందినటువంటి నీవు చచ్చిపోయిన గాడిని లేపగలగాలి కదా. చచ్చిపోయిన వాళ్ళు లేవలసిన పరిస్థితి అవసరమైతే దేవుడు వారిని లేపుతాడు. అది నీకు అనవసరం. ఏ విషయంలో ఏ సమస్యను నీ ఎదుటికి తీసుకుని వచ్చాడో ఆ సమస్య నిమిత్తమే నీవు దేవుని కొరకు పనిచేయి. నీకు ఏ వరము అనుగ్రహించబడిందో ఆ వరమును బట్టే నీవు దేవుని కొరకు పనిచేయి. నీకు విపరీతమైనటువంటిది దుష్టుని నుండి పుట్టేది, అవసరం కానిది దుష్టుని నుండి పుట్టేది. కాబట్టి దుష్టుని యొక్క ఆలోచన చొప్పున నీ యొక్క భక్తి జీవితాన్ని మలచకు. దేవుని చిత్తానికి నేను అప్పగించుకో. స్వస్థపరచువాడు దేవుడా, దైవ సేవకుడు అంటే స్వస్థపరచువాడు దేవుడు, స్వస్థత అనుగ్రహించేవాడు దేవుని యొక్క సేవకుడు. అందుకే నూనె రాసి సంఘ పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రభు యేసు నామములో ప్రార్థన చేయండి అన్నాడు. వీళ్ళు ప్రార్థన చేయకుండా వాడికి స్వస్థత రాదు. స్వస్థపరిచేవాడు దేవుడే, కానీ స్వస్థతని విడుదల చేసేటువంటి వారు దేవుని యొక్క సేవకులు, దేవుని బిడ్డలారు. అందుకే మీలో ఇద్దరు ఏకీభవించి దేనిని అడుగుతారో పరలోకంలో నా తండ్రి వల్ల మీకు దొరుకుతుంది అంటున్నాడు. మీలో ఇద్దరు మీరు భూమి మీద దేనిని బంధిస్తారో పరలోకంలో అది బంధించబడుతుంది. మీరు దేనిని విడుదల చేస్తారో పరలోకంలో అది విడుదల చేయబడుతుంది అని చెప్పారు. ఇక్కడ స్వస్థతని విడుదల చేస్తే స్వస్థత విడిపించబడుతుంది, విడుదలవుతుంది. దేవుని బిడ్డలారా, నువ్వు ఇక్కడ భూమి మీద దేనిని విడుదల చేస్తావో పరలోకంలో అది విడుదల చేయబడుతుంది. దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చడానికి నిరంతరం సిద్ధంగా ఉండాలి. స్వస్థపరచువాడు దేవుడా, దేవుని సేవకుడు అంటే స్వస్థపరచువాడు దేవుడు, దేవుని యొక్క సేవకుడు. దేవునిలో శక్తి ఉంది, నిత్య శక్తి ఉంది. దేవుడు ఆ నిత్య శక్తిని దేవుడు తన సేవకుడికి ఇచ్చి అనేకులను స్వస్థపరుస్తున్నాడు, అనేకులను బాగు చేస్తున్నాడు. దేవుని బిడ్డ, నీ సేవకుల విషయంలో ఒకవేళ ఉన్నటువంటి వరం విషయంలో నీకున్నటువంటి హస్త నిక్షేపణము చేత నీకు ఇవ్వబడినటువంటి అభిషేకమును నీవు నిర్లక్ష్యం చేయకుండా, నీకు దేవుని యొక్క ఆత్మ ద్వారా ఇవ్వబడినటువంటి ఆ వరమును నిర్లక్ష్యం చేయకుండా నీవు దేవుని యొక్క మహిమ కొరకు ఆ వరమును వాడుకున్నప్పుడు దేవుని నామం మహిమపరచబడుతుంది. నీకున్నటువంటి వరము చేత అనేకులు విడిపించబడతారు. అటు విడుదల నీ ద్వారా అనేక మందికి దేవుని యొక్క పరిశుద్ధాత్ముడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించిన మా యేసయ్య నీకు వందనాలు, స్తోత్రాలు. ఇప్పటివరకు విన్న వాక్యాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో ప్రభు, వాక్యం అనేది నీ ప్రజలు నీ వాక్యాన్ని విన్నారు నాయన. స్వస్థపరచువాడు దేవుడా, దేవుని సేవకుడు స్వస్థపరచుటకు నీలో నిత్య శక్తి ఉంది. నీకు సమస్తము సాధ్యమే. అయితే నీవు నిరంతరము శరీరధారిగా మా మధ్య ఉండేవాడు కాదు, కానీ ఇదిగో నీ యొక్క శక్తి చేత ప్రభావము చేత నీ దాసులను ఏర్పాటు చేసుకుని వారు స్వస్థపరచుకుని పావరములను ఇచ్చి అనేకులకు రోగముల నుండి, బలహీనతల నుండి, వ్యాధుల నుండి, దురాత్మ శక్తుల నుండి విడుదల తెచ్చి స్వస్థతనిస్తున్నా ప్రభా. ఆ స్వస్థత నిరంతరం ఈ బిడ్డలు పొందినట్టు సహాయం చేయండి. ఇది ఈ వాక్యాన్ని విన్నటువంటి బిడ్డల్లో ఎవరైనా రోగులుగా ఉన్నట్లయితే, ఈ వాక్యాన్ని చూస్తున్నటువంటి బిడ్డల్లో ఎవరైనా రోగులుగా బలహీనలుగా ఉన్నట్లయితే, ఎవరైనా మరణ పడక మీద ఉన్నట్లయితే నజరేయుడని యేసు నామములో ఇప్పుడే స్వస్థత శీఘ్రంగా కలుగును కాక ఆజ్ఞాపిస్తున్నాను. నీ ప్రభావము వీరి మీదకి వచ్చి వీరిని ముట్టు స్వస్థపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు యేసు నామములో పొంది ఉన్నామని నమ్ముచున్నాను తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, ఈ కార్యక్రమం మీకు ఎంత ఆశీర్వాదకరంగా ఉందని నేను విశ్వసిస్తున్నాను. ప్రార్థించండి. ఈ యొక్క పరిచర్య కొరకు మీ వంతు సహకారాన్ని అందించి ఈ పరిచర్యను మీరు ప్రోత్సాహపరచాలని ప్రభుపేట మిమ్మల్ని కోరుకుంటున్నాను. దైవాశీర్వాదాలు మీకు సమృద్ధిగా కలుగును గాక. ఆమెన్.